जय सद्गुरु महाराज को जय। श्री श्रीधर शिवराम दीक्षित संप्रदायमुनకు जय। शिष्य विज्ञापन 282వ ఖండార్థం। దారుని కొంత జరించి విచారించితి గాని ఈ విచారము నేనెవ్వరలు చెప్పగ వినలే। దారయమీ నోట విన్ననయా గురుమూర్తి నా తరమానుతి జేయమీ కీర్తి। సారాసనయన పురారి నిరజ బృందారాకముకులై నేరారు మిముదెలియనయ్య గురుమూర్తి నా తరమానుతి జేయమీ కీర్తి। शिष्य ओ గురుదేవా మీ వద్దకు రాక మునుపు నా హృదయ తాపాన్ని చెల్లార్చి మహాత్ములు ఎచ్చట ఉన్నారో ఎవరై ఉన్నారో అని ఆరాటపడుచు అనేక దేశముల ఎల్లను తిరిగి చూచితిని। అనేక మంది గురువులతో గురుపుత్రులతో కలిసిమెలిసి తిరిగి తిని వారు చేయు సంభాషణ ఎల్లయు ఎంతో ఓపికగా శ్రద్ధగా వినుచుంటిని। ఈ విధముగా పరిపూర్ణ బోధను విషదశముగా రూఢిపరచి మరలా సంశయములు పుట్టకుండా తెలుపుచున్న గురువు నాకు ఎక్కడనూ ఎవ్వరునూ కనిపించలేదు, అట్టి వారిని కూడా నేను చూడలేదు। ఒకానొకప్పుడు గురువులు కనపడినను నేను ఒకటి అడిగితే వారు ఒకటి తెలుపుచు ఉన్నమతిని కూడా చెడగొట్టు వారే గాని మీ వలె అడిగిన దానిని అర్థము చేసుకొని సూటిగా సమాధానము చెప్పేవారు ఎచటను కనబడలేదు। మీరు ఒకరు మాత్రమే నా కంటికి కనపడుచు మీ నోటి నుండి వచ్చు అమృత వాక్యముల ద్వారా ఈ చక్కని అచల బోధను వినగలుగుచు నేనెంతో సంతృప్తుడనై ఆనందపడుచు నా భాగ్యమేనని నాకు నేనే తలంచుచున్నాను। ఇట్టి తృప్తిని నాకు కలగజేసి మీ గొప్పతనమును మీ కీర్తిని మీ విశాలమైన ప్రతిభను వర్ణించుటకు ఆ బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కానప్పుడు నేనెంతటి వాడనని నీ శరణ కమలములకు ప్రణమిల్లుచున్నాను। జై సద్గురు మహారాజుకు జై।